2024 సంవత్సరంలో రాహుకేతువుల మార్పు కారణంగా మిథున రాశి వారికి అదృష్టయోగం పడుతుంది. నమ్మలేని రాజయోగం పట్టబోతూ ఉంది. ఈ వీడియోని అసలు మిస్ కాకుండా చూడండి. 2024 సంవత్సరం పూర్తి అయ్యేలోపు రాహుకేతువుల మార్పు కారణంగా మిథున రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు పునర్వసు 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష్య చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడింది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి ఆదర్శముగా ఉండే వీరి యొక్క భావాలు పలువురికి అయిష్టత కలిగించే అవకాశాలు ఉన్నాయండి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యమును కూడా వీరు కలిగి ఉంటారు. శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సరే సమయం వచ్చినప్పుడు మాత్రం వీరు అసలు ప్రతీకారము తీర్చుకోరు. అసలు మిథున రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం. మీ రంగాలలో ఆశించిన ఫలితాలు మీకు కలుగుతాయి. సన్నిహితుల వలన మేలు జరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో మీ మనస్సు చెప్పిన విధంగా మీరు నడుచుకోండి. సత్ఫలితాలను సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలికి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం మంచి ఫలితాలను కలిగిస్తుంది. ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. కానీ పట్టుదల అనేది అసలు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు లభిస్తుంది. లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం. కొన్ని సమయాల్లో ఒక నిర్ణయానికి కట్టుబడకుండా నిర్ణయాలు తరచుగా మారుస్తారు. ఎవరిని అతిగా నమ్మకండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. కలహాలు సూచితం. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతాయండి. మిథున రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది, వీరికి అనుకూలంగా ఉందా లేదా కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కొత్త ఏడాది 2024 సంవత్సరం మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, శని ప్రభావంతో అలాగే రాహుకేతువుల ప్రభావంతో కూడా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి తెలుసుకుందాం. శని ప్రభావంతో మొదటి 4 నెలల్లో కూడా ఈ రాశి వారికి శని 9వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కారణంగా మీరు కష్టపడి పనిచేస్తే విజయాలని సాధిస్తారు. ఏప్రిల్ నెల వరకు గురుడు 11వ స్థానంలో సంచారం చేయడం వలన శుభ ఫలితాలను కూడా పొందుతారు. రాహుకేతువు 10, 4వ స్థానాల నుండి సంచారం చేయడం వలన మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరం 2024లో మిథున రాశి వారికి ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయి అనేటట్టి పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. గురుడి ప్రభావంతో ఈ మిథున రాశి వారికి ఈ రాశి నుండి గురుడు 11వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మిథున రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా మొదటి 4 నెలలు అద్భుత లాభాలను పొందుతారు. మీకు వివిధ ప్రాంతాల నుండి ఆదాయం కూడా లభించనుంది. బంగారం, వెండి వంటి వాటిపైన పెట్టుబడి పెట్టడం వలన మంచి ఆర్థిక ప్రయోజనాలను కూడా మీరు ఈ సమయంలో పొందబోతున్నారు. మీ స్నేహితులు ఈ సమయంలో మీకు సహాయాన్ని కూడా చేస్తారు. శని ప్రభావం కారణంగా ఈ ఏడాదిలో శనిదేవుడు మే నెల వరకు కూడా ఈ రాశి నుండి లాభస్థానంలో సంచారం చేయనున్నాడు. గురుడు
శని గ్రహాల ప్రభావంతో కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. ఈ సమయంలో మీకు శుభ ఫలితాలు కూడా రాబోతున్నాయండి. మొదటి 4 నెలల్లో కూడా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు. మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు శనిదేవుని ప్రభావంతో లక్ష్మీ యోగం కూడా మీకు ఏర్పడబోతోంది. మీ జీవితంలో పురోగతి లభించనుంది. సమాజంలో మీరు గౌరవాన్ని పొందబోతున్నారు. రాహు ప్రభావంతో ఈ కొత్త ఏడాదిలో రాహు 10వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. రాహు ప్రభావంతో విదేశీ సంబంధిత ప్రయాణాలను చేయవచ్చు. మీ కెరియర్లో పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి సొంత పనులు చేసుకోవాలి అని అనుకునే వారికి కూడా ఈ సమయం అయితే చాలా మంచిగా ఉంటుందండి. రాజకీయ రంగాల్లో ఉండేవారికి పేరు ప్రతిష్టలు కూడా ఈ సమయంలో పెరగబోతున్నాయి. కేతువు ప్రభావంతో ఈ రాశి నుండి 4వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు కేతువు ప్రభావంతో చాలా కాలంగా పూర్వీకుల ఆస్తిని విక్రయించాలి అని మీరు భావిస్తూ ఉన్నట్లయితే కనుక మీరు విజయాన్ని ఈ సమయంలో సాధించవచ్చు. మీ యొక్క కుటుంబ జీవితంలో చాలా సంతోషంగా ఉంటుంది. మీరు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ ప్రేమ జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి వివాహం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమ వివాహాలకు కూడా కుటుంబ సభ్యుల సమ్మతి అనేది లభిస్తుంది. వివాహితులు చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు. మీ భార్య నుండి మీరు విలువైన బహుమతిని కూడా ఈ సమయంలో పొందవచ్చండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుందనే చెప్పాలి. ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి కూడా ఉపశమనం లభించనుంది. అయితే మీరు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను కూడా కొన్ని ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు మీ యొక్క ఆహారం పైన శ్రద్ధ వహించాలి. ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. వ్యాపారం మరియు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక మిథున రాశి వారికి కెరియర్ పరంగా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అయితే ఈ సమయంలో ఉంటాయండి. గ్రహాల ప్రభావంతో మీరు కెరియర్లో మంచి పురోగతిని కూడా సాధిస్తారు. అంతేకాదు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునే వారికి కొత్త మార్గాలు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ యొక్క భాగస్వామితో కలిసి మీరు ప్రారంభించడానికి సమయం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సమయంలో వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారు ఈ సమయంలో మీకు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నటువంటి నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి. నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షింపబడతారు. మీ జీవితంలో అత్యుత్తమ ఫలితాన్ని పొందడానికి మీ స్తోమత ప్రకారం దాన ధర్మాలను చేయండి. మీరు ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఎక్కువగా మీరు పొందుతారు. కావున అవకాశం ఉన్నప్పుడు ఏదో ఒకటి దానం చేస్తూ ఉండడానికి ప్రయత్నం చేయండి. చూసారు కదా, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.